కుటుంబ సభ్యుల దాడిలో గాయపడ్డ వ్యక్తి మృతి. ప్రాణం తీసిన కుటుంబ వివాదం తోటికోడలే. నా భర్తను పొట్టన పెట్టుకుంది కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలో కుటుంబ వివాదం విషాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన పాలెపు సత్యనారాయణతోటి కోడలతో జరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్కడ తన తండ్రికి చెందిన ఇంట్లో ఉండేందుకు పోర్షన్ ఖాళీ చేయాలని కోరగా తోటి కోడలు పాలెపు కుమారి మరియు ఇతర కుటుంబ సభ్యులు అడ్డుకుని తోసివేయటంతో సత్యనారాయణ కింద పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురైన సత్యనారాయణను మొదట తాళ్లరేవు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సిటీ స్కాన్ చేయగా మెదడులో రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. 6 రోజుల పాటు కోమాలో ఉండి చికిత్స పొందిన అనంతరం సత్యనారాయణ మృతి చెందినట్లు భార్య విలపిస్తోంది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లినప్పుడు కూడా అతని కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పెద్దల జోక్యంతో అంత్యక్రియలు నిర్వహించినట్టు సమాచారం. ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ పోలీసులు నిందితులకు కొమ్ము కాస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పంపించారండి ఎంక్వైరీకి. తర్వాత ఏమో బొడ్డు వెంకటపాలెం పంపించారండి. ఎస్ఐ గారు కూడా కాకినాడ వచ్చారు. ఇవన్నీ అవ్వాయండి. ఇవన్నీ అయిన తర్వాత మరుసటి రోజున మమ్మల్ని రప్పించారండి సార్ పోలీస్ స్టేషన్కి. నన్ను మా మరదలకడేమో అతని దగ్గర ఇదిలో ఉంటే ఆయన్ని కూడా రమ్మన్నారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉండాలని చెప్పేసి అంటే రప్పించామని అందరూ వచ్చి నిలబడ్డాం. లోపలికి తీసుకెళ్లారు సార్. లోపలికి అంటే ఈ రూమ్ కాకుండా లోపల దాంట్లో తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఏమయ్యా మీరు ఇలా చేస్తారా, మేము కేసు పెడతారా మనుషుల్ని బయట పెడతారా, పోలీసు కేసులు పెట్టి వాళ్ళందరినీ ఇరికింతారా అన్నారు. మేము ఇరికించలేదు సార్, ఉన్నది ఉన్నట్టే మాట్లాడమండి అంటే గవర్నమెంట్ అని చెప్పేసి మా మీద సీరియస్ అవ్వండి అని అన్నారంటే, మీరు కానీ కేసు వాపసు తీసుకోకపోతే నిన్ను తాళ్లరేవు ఏరియాలో కానీ సీతారాంపురంలో కానీ వ్యాపారం చేసుకునేవాను. ఎస్ఐ గారు చెప్పడం అండి, వ్యాపారం చేసుకునేవాను. మళ్ళీ మిమ్మల్ని రోడ్డు మీద మసలనేమని నన్ను అన్నాడు సార్. మా మరదలనేమో నిన్ను నీ పిల్లలకు చదువులు లేకుండా చేసేస్తాను, చదవలేకుండా చేసేస్తాను, వాళ్ళకి ఒకవేళ చదువున ఉద్యోగం లేకుండా కేసులు పెట్టేస్తాను మీ మీద. కేసు వాపసు తీసుకుంటారా లేదా? స్కానింగ్ చేశారు సార్. సిటీ స్కానింగ్ చేసి దీనికి ఏమన్నా తగిలిందా అమ్మా ఏంటి ఇలాగ అయిపోయారనేసి అకస్మాత్తుగా అంటే ఇలాగా జరిగింది సార్, తోసేసారండి అంటే సిటీ స్కానింగ్ వీడియో ఇచ్చారు సార్ మాకు. సెల్లో ఇస్తే దీనికి కింద నరాలలోంచి బ్లడ్ కారిపోతుందమ్మా, ఇక్కడ 2 గొప్పలాగా వచ్చేసినాయి అనేసి చెప్పారు సార్. చెప్పిన కాడి నుంచి కోమాలోనే ఉండిపోయారండి. 6 రోజులు కోమాలో ఉండిపోయారండి. 6వ రోజుని 8 నిమిషాలకి ప్రాణాలు వదిలేశారు. ప్రాణాలు వదిలేస్తే కాకినాడ మార్చికి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసి బాడీని మాకు అప్పగించారు సార్ నిన్న 4 గంటలకండి. అయితే స్వగృహం మరి చిన్నబొడ్డు వెంకటాయపాలెమే కదా సార్, అక్కడ తీసుకెళ్ళానండి నా భర్తని. తీసుకెళ్తే మమ్మల్ని రానివ్వకుండా దళ్ళని కట్టేసి అన్నీ ఇచ్చేస్తే అప్పుడు పెద్దలయ్యి వచ్చాయి, తీసి రోడ్డు మీదే పెట్టుకున్నానండి మా శవాన్ని. అక్కడే ఉండి అక్కడే చేస్తే మా మావయ్య గారు కూడా కడుచూపు చూడనివ్వకుండా మా తోటిపాళ్ళ పాలెపు కుమారి తాళాలు వేసేసి గొళ్ళాలు వేసేసింది సార్ అన్ని. అప్పుడు మా మామయ్య గారు అలాగా తిరిగి వచ్చి అందరికి కిటికీలోంచి దండాలు ఎత్తి నా కొడుకుని కడుచూపన్నా చూసుకొనివ్వండి, నా కొడుకుని చూసుకొనివ్వండి అని బయటికి రానివ్వండి అని చాలాసేపు 1 గంట సేపు అలా. నమస్తే, నా పేరు యాండ్ర శివకృష్ణ అండి. మా సీతారాంపురం అండి. స్వామి గారు ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఇలాగ తమ్ముడు కొంచెం జవ్వలు తయారంటే జవ్వలట్టు వెళ్ళానండి. వెళ్ళినప్పటికీ మొత్తం రోడ్డు అంతా కూడా మూసేశారండి కట్టెలతో మూసేస్తే అప్పటికే బాడీ వచ్చి 20 నిమిషాల పైన అయిపోయింది. ఎప్పటికైనా వస్తారేమో అనుకుంటే ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు వస్తలేదని ఎంత కేకలేసినా అక్కడ పలికి తెలియదండి. వాళ్ళు పలకపోతే పెద్దలు ఇలా కలిపి మొత్తం మీద తీసి బయట ఎట్టారు. బయట ఎట్టినా కానీ వాళ్ళ నాన్నగారిని బయటికి రానివ్వకుండా ఆయన ఏమో నెత్తి నోరు కొట్టుకుని నా కొడుకుని లాస్ట్ చూపకుండా చూసుకుని ఉందంటే ఆయనేమో అసలు రానత్తలేదండి. పెద్దలు వచ్చేప్పుడు అమ్మ నువ్వు రాకపోయో పెద్ద ఆయనన్న పంపించాలి కదా ఆయనంటే ఆయన్ని బయటకు పంపించమని అన్న తాళలేసి ఈ కార్యక్రమం అంతా అయ్యాక మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ దండం పెట్టిన వచ్చినప్పుడు పెద్ద ఆయన బయట ఉన్నాడండి. ఏంటి ఇంకా మీరు స్నానం చేయలేదు ఏంటంటే తాళాలు వేసేసారమ్మా మమ్మల్ని లోపలికి రానత్తలేదు, నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాననేసి అంటం కూడా జరిగిందండి. అది జరిగింది. అలా అయితే మాత్రం
ఎక్కడ లేని చాలా దారుణమైన విషయం అండి. నాకు ఇప్పటికి వచ్చి ఇన్ని సంవత్సరాలు నేను ఎక్కడ చూసాను కానీ నేను ఇంత ఘోరమైన చూడలేదండి. తాళాలు వేసుకుని ఉంటామండి ఇంట్లో. ఇది మాత్రం చాలా కఠినంగా కట్టించాలండి. మరి వాళ్ళకి న్యాయం అన్నది జరగాలి. అదని కోరు.